మీరు ఏదైతే టీఆర్ఎస్ విమర్శిస్తున్నారో అంటే మీ పార్టీ నేతలను కొంతమందిని 12 మందిని తీసుకెళ్ళిపోయి కలిపేసుకోవడం, ఒకరికి మంత్రి పదవి ఇవ్వటం, అట్లనే కొంతమంది ఎమ్మెల్సీని తీసుకెళ్ళటం, నాయకుల్ని శ్రేణుల్ని తీసుకెళ్ళటం ఇవన్నీ జరిగింది. దాని మీద మీరేం చేశారు? పత్రికల్లో విమర్శలు చేశారు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, స్పీకర్ గారికి నోటీసులు ఇచ్చారు, దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. కట్ చేస్తే తిరిగి సీన ఆంధ్రప్రదేశ్లో అదే రిపీట్ చేస్తున్నారు. సో ఇది మీకు ఇబ్బందిగా లేదా తెలంగాణలో పార్టీకి? తెలంగాణలో జరిగిన దానికి ఆంధ్రాలో జరిగిన దానికి భేదం ఉంది. ఇది ఒకటిసారి మనం గుర్తుంచుకోవాలి. ఏం భేదం ఉందంటారు? టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఉంది, అయినా కానీ పార్టీని నిర్వీర్యం చేయడానికో వాళ్ళు వీళ్ళందరినీ కూడా చేర్చుకోవడం. మెజారిటీ లేకుండా ప్రభుత్వం నేనేమంటున్నాను తెలుసా? అయితే అక్కడ ఏమైంది తెలుసానంటే ఆ రోజు వరకు ఇంతమందిని టీఆర్ఎస్లో చేర్చుకున్నా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కూడా చేర్చుకోలేదు. ఏ రోజు జరిగింది? గవర్నర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గవర్నర్ కలిసి బయటికి వచ్చి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులతో మాట్లాడుతూ ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాను అనేటువంటి మాట అన్న తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద నమ్మకం లేకుండా, ఆయన నాయకత్వం మీద నమ్మకం లేకుండా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ను పురోగతి చేయాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారే ఇంత శ్రమిస్తుంటే ఈయన ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాము అనేటువంటి మాట మాట్లాడాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి క్రమం, ఇక్కడికి అక్కడికి వ్యతిరేకత అనేటువంటిది అక్కడ ఉంది. అంటే ఒకటండి, ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రతిపక్ష పార్టీల్లో సభ్యులు వెళ్ళి అధికార పార్టీలో కలుస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి దాన్ని పడగొట్టి తన ప్రభుత్వాన్ని నడపగలిగే పరిస్థితి ఉందంట. ఆ మాట అన్న తర్వాతనే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తే సత్య సమాజం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన శవాన్ని కూడా ఇంక కాల్చలేనటువంటి క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఏ విధంగా చేసినాడు అంటే ఆ దానిలో ఎప్పుడైనా అయితే ఇలాంటి వ్యక్తి మళ్ళీ వస్తాడు అనేటువంటిది అక్కడికున్నటువంటి సభ్యులకే జరిగే వాళ్ళందరూ కూడా వచ్చి టీడీపీలో చేరడం జరిగింది. దీన్ని బలోపేతం చేయాలి. బుచ్చిలింగ గారు చెప్పండి, అంటే 2019 నాటికి పార్టీ ఏ విధంగా అంటే ఒంటరిగా వెళ్తుందా, పోటీ చేస్తుందా? ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు చెప్పారు మాతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు మేము పెట్టుకోము అనేటువంటిది, కారణం కూడా చెప్పారు ఆంధ్ర పార్టీ అనేటువంటిది. సో ఈ ఆంధ్ర పార్టీ అనే ముద్రని మీరు ఏ విధంగా చెరిపేస్తారు తెలంగాణ ప్రజల మనోఫలకాల నుంచి? అందుకే నేను చెప్తాను, మీరు అంటున్నారు తెలుగుదేశం పార్టీ బీజాలు తెలంగాణలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి ఈరోజు వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల లోపల తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ, రోడ్ల నిర్మాణంలో కానీ, మంచినీటి సౌకర్యంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిణామాల క్రమం లోపల ఆ రోజు రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితుల లోపల 50 రూపాయలకే హార్స్ పవరు తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ ఉపయోగపడినటువంటి పనులు చేసినటువంటి చరిత్ర ఉంది. తెలుగు గ్రామీణ క్రాంతి పథకం ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కుగ్రామాలకు కూడా ఇంటర్లింక్డ్ రోడ్లు అనేటువంటి సౌకర్యం కల్పించినటువంటిది టీడీపీ చేసినటువంటిది. అనేకమైనటువంటి చిన్న నీటిపారుదల సంబంధించినటువంటిది కానీ, ట్యాంకుల నిర్మాణంలో కానీ తెలుగుదేశం పాత్ర చాలా కీలకమైనటువంటిది. అదే మాదిరిగా తెలంగాణ విషయంలో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు బతికున్నటువంటి సందర్భం లోపల పటేల్ పట్టువారీల యొక్క వ్యవస్థతో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి క్రమం లోపల పటేల్ పట్టువారీ వ్యవస్థను రద్దు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది బడుగులు జీవనం చేస్తూ ఉంటారు, బీసీలు జీవనం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడానికి గురుకుల పాఠశాలలకు బీసీలకు కూడా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర, 20% రిజర్వేషన్లు రాజకీయ అధికారం ఇచ్చినటువంటి చరిత్ర, బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు నిధులు ఇచ్చే ఆర్థికమైనటువంటి బలోపేతం చేసినటువంటి చరిత్ర ఉంది. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు రిజర్వేషన్ పెంచినటువంటి చరిత్ర, ఎస్సీలకు సపరేట్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి చరిత్ర. ఎస్టీలు అనేటువంటి వాళ్ళు మా దగ్గర ఆదిలాబాదు
కొంత ఖమ్మము, వరంగల్, కరీంనగర్లో కొంత ప్రాంతం లోపల గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం గిరిజనులను పైకి తీసుకురావాలని ఐటీడీఏలను పెట్టి ఐటీడీఏల ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ వాళ్ళ లోపల విద్యా విధానాన్ని పెంపొందింప చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు గిన్నెదరి అనేటువంటిది ఒక మారుమూల ప్రాంతం తిర్యాని మండలంలో ఉంటుంది. అక్కడ ఒకరోజు రాత్రి పడుకొని వాళ్ళతోటి మాట్లాడి వాళ్లకు అవకాశం లేనటువంటి విషయాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రూల్స్ను కూడా పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు ఏదైతే ఉంటారో 10వ తరగతి చదివినటువంటి వాళ్ళకు టీచర్లుగా అవకాశం ఇచ్చి తర్వాత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి విద్యా వ్యవస్థను పెంపొందింపజేయడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజాలు ఎట్లా ఉన్నాయనేటువంటి దానికి నేను చెప్తాను. అదైంది ఇవాళ ఆంధ్ర పార్టీ అనేటువంటి నేనేమంటున్నానంటే ఆంధ్ర పార్టీ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ? ఇటలీ పార్టీ అందామా మనం? ఇటలీ నాయకురాలే కదా సోనియా గాంధీ వాళ్ళు ఉన్నది. ఇటలీ పార్టీ అందామా? ఎవరైనా కానీ ఇక్కడున్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేసిందా లేదా అనేటువంటిది మనం ఈ క్రమంలో నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకుని విక్రమ్ గారు, తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో కూడా లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయము 69 నుండి ఉద్యమం జరుగుతుంటే కూడా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందో ఈ ప్రక్రియ వేగవంతమైంది అనడానికి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.